దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతనమైనటువంటి దినంలో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం మీ అందరికీ కూడా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంటూ ఉందని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేశారు, వాక్యం చదువుకున్నారా, ప్రభుతో సమయాన్ని గడిపారా? దేవునితో సమయాన్ని గడపండి. ఉదయం లేవగానే మనుషుల స్వరం వినడం కంటే దేవుని స్వరం వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే యోబు గ్రంథంలో భక్తుడు అంటాడు, దేవుడు నీతో మాట్లాడిన మేలు. దేవుడు మనతో మాట్లాడితే, దేవుని స్వరాన్ని మనం ఉదయాన్నే వింటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఈరోజు ప్రభువు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకంగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయి ఉన్నారు. కానీ మాకు మీరు అనుగ్రహించినటువంటి చక్కని అవకాశమును బట్టి, మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు మేమందరం కూడా నీ సన్నిధిలో కనపడి మా కోసం సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి మీరు చూపించిన కృప కొరకే నీకు వందనాలు. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించండి. నీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 136వ సంకీర్తన 4వ చరణమును చదువుకుందాం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి ఇస్తూ ఉన్నారు. మనలను బలపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా మీరు మనుషుల మీద ఆధారపడ్డారు. నా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, నా బంధువులు, నా స్నేహితులు నాకు సహాయం చేస్తారు, నాకేం పర్వాలేదు అని వారిని నమ్ముకున్నారు. కానీ మీ జీవితంలో వారు మీకు సహాయం చేయలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలాగా అని మీరు ఆలోచన చేస్తున్నారు కదా. మీకున్నటువంటి బలహీనతను బట్టి, రోగమును బట్టి, వ్యాధిని బట్టి డాక్టర్స్ ఇంకా నేనేమి చేయలేను, నేను చేయవలసిన ప్రయత్నం అంతా కూడా చేశాను, ఇంకా నువ్వు నమ్ముకున్న నీ దేవుడే కాపాడాలి అని ఏ డాక్టర్ అయినా మీ జీవితంలో చెప్పారు. అటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తూ ఉన్నారు. ఈరోజు నా బిడ్డలకు స్కూల్ ఫీజు కట్టాలి, కాలేజ్ ఫీజు కట్టాలి, నా దగ్గర చిల్లి గవ్వలేదు, డబ్బుల్లో ఫీజులు కట్టడానికి. ఈరోజు నేను ఎలా ఫీజులు కట్టాలి అని ఆలోచన చేస్తున్నాను. ఈరోజు ఎన్నో అప్పులు ఉన్నాయి, నెల అయితే వడ్డీలు కట్టాలి, బ్యాంక్ లోన్లు కట్టాలి, ఇంటి అద్దె కట్టాలి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య, ఒకవేళ బలహీనత లేకపోతే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్య నుండి నాకు ఎవరు సహాయం చేస్తారు అని మీరు అనుకుంటున్నారు కదా. ఈ ఇబ్బంది నుండి, ఈ శ్రమ నుండి నన్ను ఎవరు తప్పిస్తారు అని మీరు అనుకుంటున్నారు కదా. దేని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు మనకు సహాయం చేయలేకపోవచ్చేమో, కానీ మనకు సహాయం చేసే మన దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. వాక్యం చెప్తుంది, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. నీ జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా ఆయన మాత్రమే నీ పరిస్థితిని మార్చగలడు, నీకు సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. కొన్ని లక్షలాది మంది దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ లక్షలాది మందికి కావలసినటువంటి వనరులు దేవుడు అనుగ్రహించాడని. ఆహారం ఇచ్చాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు. ఉదయం ఎండగా ఉందంటే ఒక మేఘస్తంభం లాగా ఉన్నారు, రాత్రి అగ్నిస్తంభం లాగా ఉండి ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో చేసి
అరణ్యములో 40 సంవత్సరములు దేవుడు వారిని పోషించాడు, నడిపించాడు, వారికి సహాయం చేశారు, వారిని కాపాడారు. ఎన్నో అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో వారు అడగకుండానే దేవుడు చేశారు. ఆ అద్భుతాలు చేసినటువంటి దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, నీ ఉద్యోగంలో, నీ బిడ్డల యొక్క ఎడ్యుకేషన్లో, నీ వ్యాపారములో, నీకు కలిగిన ప్రతి దాంట్లో కూడా ఈరోజు నేను ఆశ్చర్యకరమైన కార్యము చేయబోతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. నమ్మగలుగుతున్నారా? నమ్మితే దేవుని యొక్క మహిమను పొందుకుంటాం, దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తాం. ఈరోజు చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్నారండి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆయన ఎందు నమ్మకం ఉంచండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభు పాదాలు పట్టుకోండి. మీ జీవితంలో ఆయన అద్భుతమైన కార్యము చేసి మీ జీవితంలో, మీ కుటుంబంలో సమృద్ధిని దేవుడు అనుగ్రహించి సమాధానము దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి మాకిచ్చిన అద్భుతమైన వాగ్దానమును బట్టి మీ కొందనాలు అయ్యా. మీరు మాత్రమే మా జీవితంలో అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు నాయన. మీరు మాత్రమే మా పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుడవు. ఈరోజు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో, దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో కార్యము చేయండి. బలహీనంగా ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి బిడ్డలకు ఆర్థిక ఇబ్బంది నుండి మీరు సహాయం చేయండి తండ్రి. ఏ కుటుంబంలో అయితే సమస్యలతో బాధపడుతున్నారో ఆ కుటుంబంలో గొప్ప సమాధానము దయచేయండి. ఒకవేళ గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారేమో, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారేమో, వ్యాపారం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారేమో తండ్రి, ఈరోజు దేనికోసం అయితే ప్రార్థన చేసి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి మీరు సహాయం దయచేసి గొప్ప ఆనందము, సమాధానము దయచేయమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.